తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు. తెలుసు కదా, పొడుపు కదా. హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈ సమ్మర్లో ఎక్కువగా దొరికే పండ్లలో పనస పండు ఒకటి. బంగారు ఛాయతో కమ్మటి వాసనతో ఉండే పనస తొనలంటే ఇష్టపడిన వాళ్ళే ఉండరండి. ఈ పండు మా కోడలు వాళ్ళ చెల్లెలు ఇచ్చింది. తొనలైతే తీయగా ఉన్నాయి, కండ చాలా తక్కువ. చిన్న 2 రోజులకి పండు ముట్టుకు చూస్తే మెత్తగా ఉంది. ఆ పండును కొయ్యాలి అంటే కత్తిపీటకి అలాగే చేతికి నూనె రాసుకొని కోసుకోవాలి. పనసకాయ పచ్చిదాంతో కూడా కూర, బిర్యానీ చేసుకొని తినచ్చు. అయితే పండిన పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పనసతంలో. చూద్దాం మరి. పనసతంలు తినడానికి బాగానే ఉంటాయి తీయగా, కానీ వాటిని తిన్న తర్వాత ఒక చిన్న గ్లాసుతో నూనె తాగాలని చెప్తారు, వాతం చేయకుండా. తీపి ఎక్కువ కాబట్టి షుగర్ పేషెంట్లు కొంచెం జాగ్రత్త వహించి తీసుకోవాలి. పనస పండులో డైటరీ ఫైబరు, ప్రోటీన్, పొటాషియము, కాల్షియము, పొలైట్, ఐరన్, పొటాషియము, ఫాస్ఫరస్, జింకు, నియాసిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, థయామిన్, రెబోఫ్లేమిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుందండి. అలాగే పనసపండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉన్నాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇవి ఇన్ఫెక్షన్ రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. పండు అయితే మెత్తగా ఉంది, చాలా తొందరగానే కోయగలిచాను. నేను భయపడ్డాను ఎలా కోస్తానా అని. పనసపండు గుండెకి కూడా మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుందండి. శరీరంలో మనకి సోడియం స్థాయి పెరిగితే ధమనులు, గుండెకి హాని జరుగుతుంది. కాబట్టి పొటాషియము గుండె కండరాల పనితీరును సమన్వయం చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ద్వారా బీపీ కంట్రోల్, క్యాన్సర్ను నివారిస్తుంది. పనసపండులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉత్పత్తి అయ్యే టాక్సిన్తో పాటు మనకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ని తొలగిస్తాయి. టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ రెండు శరీరంలో క్యాన్సర్కు కారణం అవుతాయని నిపుణులు చెప్తున్నారు. క్యాన్సర్కు నిరోధకాలుగా పనిచేసే ఫైటోన్యూట్రియంట్స్ పనసలో పుష్కలంగా ఉన్నాయి. క్యాన్సర్ సమస్య నుంచి దూరం చేస్తుంది. పనస పండులో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుందండి. దీంట్లోని పొటాషియము మూత్రపిండాల ద్వారా కాల్షియం నష్టాన్ని తగ్గిస్తుంది. పనస పండు తింటే ఆస్టియోపోరోసిస్ ముప్పు తగ్గుతుంది. పనసపండు శరీరంలోని అసమతుల్యతలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని ఫలితంగా ఆస్తమా అటాక్స్ నియంత్రిస్తుంది. ముఖ్యంగా కాలుష్యం కారణంగా వచ్చే ఆస్తమా అటాక్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది. పనసపండు తినడం ద్వారా ఎనర్జీ బూస్ట్ అవుతుందండి. అంటే తక్షణ శక్తి అయితే పొందవచ్చు. క్యాలరీస్ అలాగే మంచి కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల శక్తిని అయితే పొందవచ్చు. పనసపండులోని చక్కెరలు చాలా తేలిగ్గా జీర్ణం అవుతాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి కూడా. పనస పండులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విటమిన్ ఏ బ్యాక్టీరియాలు, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కళ్ళను రక్షిస్తాయి. హానికరమైన ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. విటమిన్ ఏ యూవీ కిరణాలు హానికరమైన కాంతి తరంగాల నుంచి కళ్ళను కాపాడుతుంది. ఈ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రెటీనా క్షీణతను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. కంటి శుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఈ పనసపండు. ఇంకొక మంచి లక్షణం ఏంటంటే పనసపండులో కాపర్ పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ జీవక్రియలో, ముఖ్యంగా హార్మోన్ ఉత్పత్తి, శోషణలో సహాయపడుతుంది. దీనిలోని ఖనిజ లవణాలు థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యంగా కాపాడతాయి. థైరాయిడ్ పేషెంట్స్ పనసపండు తింటే మేలు జరుగుతుందనే నిపుణులు చెప్తున్నారు. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడమే కాక బరువును కూడా అదుపులో ఉంచుతుంది. ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది. చూశారు కదా పనసపండులో ఎన్ని మంచి లక్షణాలు. మాకు దొరికింది బురద పనస, అందుకు అలా ఉంది. అన్ని టేస్ట్ మాత్రం అదుర్సు. పండు తిన్నాక అందులో పిక్కలు ఉంటాయి. ఆ పిక్కలను పాడేయకుండా కలుపుడు కూరల్లో కానీ, ఉడకపెట్టుకొని కానీ, కాల్చుకొని కానీ తింటే చాలా బాగుంటాయి. నేనైతే ఈ పనస పిక్కలన్నీ శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టి చక్కగా ఎండబెట్టుకొని వాటిని ఉప్పు వేసి, పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టుకొని తిన్నాం. చాలా బాగుంటుంది. ఉడకపెట్టిన గింజల మీద పెప్పర్ పౌడర్ వేసుకొని తినచ్చు, కాల్చుకొని తినచ్చు గింజలు. చర్మము, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో థయామిన్, రెబోఫ్లేమిన్, విటమిన్ ఏ ఉండటం వల్ల అలసటను తగ్గించి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఈ పనస గింజలు మాత్రం మితంగా తీసుకోవడం మంచిదండి. అతిగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. ఏదైనా సరే మితంగానే తినాలి. పండైనా సరే, గింజలైనా సరే. అంటే లేనిపోయిన ఆరోగ్య సమస్యలు మళ్ళీ తలెత్తుతాయి. ఇదండి శ్రీనివాసం నుంచి ఈరోజు నాకు దొరికిన పనసపండుని, దాని విశేషాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు చూపించాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. మీ పార్థ.